రిజర్వేషన్స్ ఇవ్వాలని ఫస్ట్ 19 రాజ్యాంగం చేసినప్పుడు అసలు బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఎస్సీ ఎస్టీలకు ఉంది కానీ బీసీలకు రిజర్వేషన్స్ లేదు. ఆర్టికల్ 340 ఒకటే పెట్టి ఆర్టికల్ 340 సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ని గుర్తించి వాళ్ళు అనుభవించేటువంటి కష్ట సుఖాలు స్థితిగతులను వాళ్ళకున్న ఎట్లా ఉంది అనే అన్ని పూర్వపరాలు పరిశీలించి వాళ్ళకు తగిన నిర్ణయాలు తీసుకునే హక్కు ఒక రాష్ట్రపతి కమిషన్ వేసి వాళ్ళు చేసుకోవాలని ఆర్టికల్ 340 ప్రకారం చెప్తుంది. 340 ప్రకారం మండల్ కమిషన్ని అప్పుడు అంతకంటే ముందు కాకా కలేకర్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చినా అది ఇంప్లిమెంట్ చేయలేదు, చిత్తశుద్ధి లేక కాంగ్రెస్ గవర్నమెంట్కి. మండల్ కమిషన్ 79లో వేస్తే ఆయన 2.5 సంవత్సరాలు 80లో రిపోర్ట్ ఇచ్చినాడు. 10 ఏళ్ళు పెండింగ్ పెట్టుకొని 90లో అప్పుడు విపి సింగ్ నేను ఇంప్లిమెంట్ చేస్తా మండల్ కమిషన్ రిపోర్టు అని ఆయన డిక్లేర్ చేసినప్పుడు ఆయన బహుశా 7th ఆగస్టు అనుకుంటే మొత్తం దేశమంతా బగ్గున మండిపోయి అప్పుడు మొత్తం అగ్రకులాల వాళ్ళు బీసీలను కూడా ఎగేసి ఎన్నోన్ని అబండాలు వేసి దాని మీద పెద్ద ఎజిటేషన్ చేస్తుంటే అప్పుడు అంటే మండలికి వ్యతిరేకంగా కమండల్ మూవ్మెంట్ తీసుకొచ్చి కమండల్ ఉద్యమం ఆపింది నిజంగా ఆ మహానుభావుడు. మరి బీహార్లో జొర్రకుంట బీహార్లో బార్డర్ రాగానే బంధించి తీసుకువెళ్ళి పెట్టినటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ ఆ యొక్క కమండల్ని ఉద్యమాన్ని ఆపగలిగినాడు. ఆపగలిగిన తర్వాత బీసీ రిజర్వేషన్స్ 92లో పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు మెమోరాండం ఇచ్చినారు. 93లో ఇది బీసీలకు 27% రికమెండ్ ఈయన. ఎందుకంటే ఇంద్రసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా క్వశ్చన్ చేస్తే 9 మంది జడ్జిమెంట్లు వాళ్ళు ఏమన్నారు, 50% రిజర్వేషన్స్ దాటకూడదు. దాని తర్వాత మనకు ఇది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ 10% ఇచ్చిండ్రు, అది కాన్స్టిట్యూషన్ ప్రకారం చెల్లనేరవి అని 9 మంది జడ్జిమెంట్లు ఇస్తే దీనికి ఒక మెమోరాండం ఇచ్చినారు 93లో. సో అప్పటి నుంచి 27% రిజర్వేషన్స్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో వస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుడు నెహ్రూకు ఇష్టం లేదు. 1962లో ఒక లెటర్ రాసినారు, మేము కులగణన చేసేది మా యొక్క పాలసీ కాదు, బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేది మా పాలసీ కాదు, మీ రాష్ట్రాలు ఏ రాష్ట్రాలు ఆ రాష్ట్రాలు మీరు కమిషన్ వేసుకొని మీరు రిజర్వేషన్స్ ఇచ్చుకోవాలంటే మాకేం అభ్యంతరం లేదని నెహ్రూ 62లో లెటర్ రాస్తే అప్పుడు మన దగ్గర ఫస్ట్ అనంతరామన్ కమిషన్ 1970లో ఆయన 70లో సబ్మిట్ చేసేస్తే 72కి వెళ్ళి విద్యా ఉద్యోగాలు బీసీలకు మన ఆంధ్రప్రదేశ్లో వస్తుంది. అట్లనే ప్రతి రాష్ట్రంలో కూడా వాళ్ళకు ఒక సో ఆనాటి నుంచి